రచయిత చందన గారు. కథ డెవిల్స్ ఆర్ యు ఆర్ మైన్ పార్ట్ 58. కథలోకి వెళ్దామా? ఇద్దరు పాటలు పాడుతూ యాపిల్ తోటలో నడుస్తుంటారు. ఇద్దరు పాటలు కంప్లీట్ చేస్తారు. జెస్సీ ఇంకా ఎంత దూరం అని అడుగుతుంది. నీ సినిమా నాలెడ్జ్ ఇంతేనా? ఇంకా సాంగ్స్ సింగుతావనుకున్నా అని అంటాడు. రియాజ్ పాడేదాన్ని, కానీ నా వాయిస్కు ఎర్రగా ఉండే యాపిల్స్ కాస్త నల్లగా గ్రేప్స్లా మారాయి అంటుంది పళ్ళు వికిలిస్తూ. నీ వాయిస్ బాగుంటుంది జెస్సీ అని అంటాడు రియాజ్. అబ్బా, మీ మాటలతో నన్ను మాయ చేసి వాక్ చేయిస్తున్నారు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలండి అని జెస్సీ నీరసంగా అడుగుతుంది. ఎంత దూరం పెద్దమ్మ? చాలా దూరం పెద్దయ్య అని రియాజ్ పాడితే, కళ్ళు పత్తికాయలంత చేసి మీకు ఇలాంటివి కూడా వస్తాయా అని అంటుంది. జాబిలి లాంటి నీ రూపాన్ని నింగిలో వెన్నెల కురిపించే ఆ చందమామలో నిన్ను చూశాక ఆ జాబిలి నీ రూపంలో ఇలకు వచ్చిందేమో కదా అనిపిస్తుంది రాధా. నిన్ను వెండి వెన్నెల కాంతిలో చూసిన ప్రతిసారి అందుకే ఏమో వెన్నెల రాత్రిపూట వస్తుంది అనుకుంటా. నీ మనసులాంటి చల్లదనం ఆ నింగిలో ఒదిగిన జాబిలిలో నిండిపోయింది. అందుకే నువ్వు పక్కన ఉంటే పాటలు ఏంటి, కవితలే ఏంటి, ఏమైనా వస్తాయి అని అంటాడు రియాజ్. అమ్మో, రియాజ్ సార్ ఇంటెలిజెంట్, భలే టాకింగ్ చేస్తున్నారు అంటూ అబ్బా అని కొంచెం వంగి మోకాళ్ళు ఒత్తుకుంటుంది. ఏమైంది జెస్సీ? ఏమైందా? ఈ యాపిల్ తోటను చూసి అన్నీ మరిచి నడుస్తున్నాను, కానీ నా లెగ్స్ చాలా పెయిన్స్గా ఉన్నాయి అని అంటుంది జెస్సీ. ఆమె టైట్ జీన్స్ అండ్ టాప్లో ఉంది. తన ఇబ్బంది అర్థమై, సరే ఆ బ్యాగ్స్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు రియాజ్. చిన్నగా నడువు అని అంటాడు. ఓకే అని ముఖం ముడుచుకొని ముందుకు నడుస్తుంది. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తే ఏమీ గుర్తుకు రావు అంటుంది. నాకు మాత్రం నువ్వు నా దగ్గర ఉంటే అన్నీ మర్చిపోతాను. నువ్వు నన్ను తిడుతున్నా సరే నీ ప్రేమతో మర్చిపోతాను అని అంటాడు. ఒక్క ఓరచూపు నా వైపు విసిరితే చాలు, నిప్పులపై నవ్వుకుంటూ నిన్నెత్తుకుని నడిచిపోతాను అంటాడు. రియాజ్ మాటకు అవాక్కై, మా వారేంటి నాకు బిస్కెట్స్ వేస్తున్నాడా అని అనుమానంగా చూస్తూ ఉంది జెస్సీ. మందారం, ఏంటా లుక్? ఏం లేదు సార్, మీరేమైనా డ్రింక్ చేశారా ఏంటి, ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంది జెస్సీ. ఎస్, డ్రగ్ తీసుకున్నా అంటాడు యాటిట్యూడ్గా రియాజ్. వాచ్, డ్రగ్ ఎందుకు తీసుకున్నారు అని కంగారు పడుతూ అడుగుతుంది జెస్సీ. రియాజ్ చిన్నగా నవ్వి, యాపిల్ పండ్లు కోసుకొని కొరుక్కుని తినాలని ఉంది అని పింక్ స్లీవ్లెస్ టాప్లో ఉన్న జెస్సీ పరువాయిల వైపు అదోలా చూస్తాడు రియాజ్. అయ్యో సార్, నన్నేమీ చెయ్యొద్దు. అయినా మీరేమన్నా తెలుగు సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అనుకుంటున్నారా? యాపిల్స్ను బత్తాయిను కొరుక్కొని తిని హీరోయిన్ మీద విసిరేయడానికి అని అంటుంది భయాన్ని కవర్ చేస్తూ. అంత పెద్ద ఆయనతో మన పోలికలు ఎందుకు మందారం? మనమంతా వెరైటీ. ఆయన నోవెల్ మీదకు విసిరితే మనం రివర్స్లో నోవెల్ అని ఆగిపోతాడు రియాజ్. జెస్సీ టెన్షన్ పడుతూ, నోవెల్ అని ఆగిపోయారేంటి అండి అని అడుగుతుంది. చెప్తే అర్థం కాదు జెస్సీ, ట్రైల్ చూపించినా అని జెస్సీని పిలిచి ఇక్కడ పడుకో అని అంటాడు. జెస్సీ వచ్చి పడుకుంటుంది. నడుం దగ్గర టాప్ని పక్కకు జరుపుతూ అంటాడు. రియాజ్ నో అని గట్టిగా అరుస్తూ ముందుకు పరిగెడుతుంది. 5 నిమిషాల్లో ఆ తోట చివరకు చేరి వెనక్కి చూసేసరికి రియాజ్ లగేజ్ పట్టుకొని స్టైల్గా వస్తుంటాడు. ఇంకా ముందుకు పరిగెడదాం అనుకొని అక్కడ లొకేషన్ చూసి ఆగిపోతుంది. అదే ఆమె కోసం అతను అరేంజ్ చేసిన సర్ప్రైజ్ అని అర్థమై బొమ్మలా నిలబడి చూస్తూ ఉంటుంది జెస్సీ. 5 నిమిషాలకు ఆమెను చేరిన రియాజ్ బ్యాగ్స్ పక్కన పెట్టి నచ్చిందా అని అడుగుతాడు. ఆ మాటకి తేరుకొని రియాజ్ వైపు చూసి కళ్ళల్లో సంతోషం నింపుకొని, వావ్, సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ లొకేషన్, యాహూ అని అరుస్తూ జంపింగ్లు చేస్తూ రియాజ్ని హత్తుకుంటుంది. ఆమె ఆనందంలోనే నచ్చింది అని అర్థమవుతుంది రియాజ్కి. ఆకాశం భూమికి మధ్యలో చుట్టూ నీరు, అతని చేసే శబ్దం తప్ప మరే శబ్దం వినపడని చోటు, లోకం కూడా తెలియని ఇద్దరి ఏకాంతం, తాము మాత్రం ఉండే ప్లేస్ కావాలని జెస్సీ అడుగుతుంది. చుట్టూ యాపిల్ తోటలు, ఒక సైడ్ కొండ,
దాని మీద నుంచి కింద పారే నీరు, చల్లగా పైన ఆకాశం, భూమికి మధ్యలో తమ కోసం అరేంజ్ చేసిన వుడెన్ మంచం, చుట్టూ పక్షుల కిలకిల రాగాలు. మంచం కింద అందమైన పూల మొక్కలు తప్ప మరేమీ లేవు. చాలా అంటే చాలా బాగుంది. రంగురంగుల పువ్వులు, వాటి మీద పడే తెల్లని మంచు ముద్దలు, కొండ చర్యలు, పైరుగాలులు. ఇంతకంటే అందమైన ప్రదేశం భూమి మీదనే లేదు అని అరుస్తూ అతన్ని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. థ్యాంక్స్ అండి అంటుంది. నేను కోరుకున్న ప్లేస్ ఇలాంటిదే అంటూ నవ్వుతుంది. పద అని ఫైర్ అరేంజ్ చేసుకుందామని అంటాడు రియాజ్. అసలు ఇలాంటి ఒక ప్లేస్లో ఉంటే ఒక ఆకలి కూడా గుర్తురాదు అని అంటుంది జెస్సీ. సరే నువ్వు తినకు, నాకు ఆకలిగా ఉంది, నేను పార్సిల్ తెచ్చుకున్నా, సో నేనే తింటాను అని అంటాడు రియాజ్. అలా అనగా జెస్సీ బ్లాంక్ ఫేస్ పెడుతుంది. తనని చూస్తూ అందంగా నవ్వుతాడు రియాజ్. బ్యాగ్స్ పట్టుకొని మంచం కింద పెట్టి గుడారం అరేంజ్ చేసుకొని ఇక్కడే ఉండాలా, చలివెయ్యదా అని అంటుంది జెస్సీ. కొంచెం దూరంలో చూడు, అది వుడెన్ హౌస్, హీట్ ఎక్కువగా ఉంటాయి, సో నో ప్రాబ్లం అంటాడు. అవునా, సరే అని. అవునా, 500 మీటర్స్లో ఉన్న హోమ్ చూసి ఎవరిది ఆ హోమ్, చూస్తే ఎప్పటి నుంచో ఉన్నట్లుగా ఉంది అని అంటుంది జెస్సీ. అది నీకోసమే కన్నాను అని అంటాడు రియాజ్. అవునా అని షాక్లో అడుగుతూ, ఇప్పుడు కాదు, మనం మ్యారేజ్ అవ్వకముందే నీ పిచ్చి ఫాంటసీలు తెలిసే ఇది తీసుకున్నాను, యాపిల్ పంటతో సహా అని నవ్వుతూ చెప్తాడు. పక్కన విలేజెస్ ఉన్నాయి, సో మనకు వాళ్ళే ఫుడ్ పంపిస్తారు అని అంటాడు రియాజ్. అవునా, మరింత షాక్తో చూస్తుంది జెస్సీ. నువ్వు చెప్పినట్లే ఉందా, ఫైర్ ఫిట్ అరేంజ్ చేసి అడుగుతాడు. హామ్ అంటుంది చుట్టూ చూసి. ఆకాశంలో నక్షత్రాలు తప్ప మనకి ఎవరు చూడకూడదు అన్నావు కదా, అన్నీ గుర్తు ఉంచుకున్నారా నవ్వుతూ అడుగుతుంది జెస్సీ. ఫైర్ ఆన్ అవ్వగానే ఇద్దరు దగ్గరగా కూర్చొని సైడ్ కాల్ బార్లా చాపుకొని చేతులు కాచుకుంటారు. చాలా చలి ఉంటుంది. చెదరని జుట్టు సరిచేస్తూ ఆమె ఫోర్ హెడ్పై కిస్ చేసి లవ్ యూ అని అంటాడు రియాజ్. లవ్ యూ టూ అని గాఢంగా హక్ చేసుకుంటుంది. టైం ఎంత అయి ఉంటుంది అని అడుగుతుంది జెస్సీ. ఈవినింగ్ 4 అని అంటాడు. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, వచ్చేసరికి ఇంత టైం అయ్యింది. హా అంటే ఇప్పుడు చలి లేదు కదా అని అంటాడు రియాజ్. 1 అవర్ తర్వాత మన ఫస్ట్ నైట్ కదా అని సిగ్గుపడుతుంది జెస్సీ. నేను ఏం ప్లాన్ చేయలేదు అంటాడు మూతు ముడిచి. రియాజ్ ఎదలో ముఖం దాచుకుంటుంది జెస్సీ. ఆమె తలనిమిరి చలి కాచుకుంటాడు. నడిచి నడిచి అలసిపోయిందేమో, వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆమె తలనిమిరి చాలా ముద్దుగా ఉన్నావు మందారం అని రెప్ప వెయ్యకుండా ఆమెనే చూస్తుంటాడు. మూసిన కళ్ళు ఆల్చిప్పలా ఉంటే సన్నని నాసికం చిలక ముక్కుని పోలి ఉంటుంది. చిన్నగా నొప్పి లేకుండా నోస్ని బైట్ చేస్తాడు. ఆమె పెదవులు నిద్రలోనే విచ్చుకుంటాయి. ఇంత ముద్దుగా ఉందేంటి నా మందారం అని గుండెల్లో దాచుకుంటాడు. నిన్ను చూసే ప్రతి క్షణం నాలో కలిగే ఓ చిలిపి ఆలోచన, నిన్ను ప్రేమగా దగ్గరగా తీసుకొని నీతో దోబూచులాడుకోవాలి అని. నువ్వు నాతో ఉంటే నాకు ప్రతిరోజు ఒక వసంతమే అనిపిస్తుంది. నీతో నేను ముచ్చటించుకున్న ప్రతి క్షణం నాలో పరవశం కలుగుతుంది. నీ పక్కకు వచ్చి నిన్ను హత్తుకొని నీ కురుల పక్క నుంచి నీ మెడపై ముద్దాడాలని, నీ అందమైన నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు నా ప్రాణం అని, నువ్వే నా సర్వస్వం అని చెప్పుకోవాలి అని అనిపిస్తుంది నా ప్రియసఖి అంటూ ఆమెకు ముద్దుల వర్షం కురిపిస్తాడు రియాజ్. మెడ వరకు కూడా ముద్దిచ్చి జోకొడుతుంటాడు. గంటకు పైగా ఆమె అతని ఒడిలోనే పడుకుంటుంది. జోకొడతాడు రియాజ్. ఇద్దరి ఫోన్ బ్యాగ్లో ఉండడంతో ఎవరి కాల్స్ ఆ లవ్ కపుల్స్ని చేరవు. తీరిగ్గా కళ్ళు తెరుస్తుంది జెస్సీ. అతి దగ్గరగా రియాజ్ గుండె చప్పుడు వినపడుతుంది. చుట్టూ చూసి రియాజ్ షర్ట్ బటన్ చూస్తూ, హో నేను మా హబ్బీ ఒడిలో పడుకున్నానా అనుకుంటూ ఉంటుంది. జెస్సీ ఇంకా నిద్రలోనే ఉంది అని ముద్దు ఇస్తాడు.
అతను అంత ప్రేమ ముద్దు ఇచ్చేసరికి జెస్సీ నిద్రలో ఆమె ఒంట్లో ప్రకంపనలు పుడతాయి. సన్నగా వణుకుతుంది. ఆమె అలజడి తరంగం అర్థమై, ఏంటి మందారం, లేచావా అని అడుగుతాడు. హాం అంటూ టక్కున కళ్ళు తెరుస్తుంది. గుడ్లప్పగించి చూస్తుంది. గుడ్లగూబల కళ్ళేసుకొని అలా చూస్తావేంటి అని కళ్ళపై ముద్దు పెడతాడు. పరవశంగా రియాజ్ షర్టు పట్టుకొని అరనవ్వుతో చూస్తుంది. లవ్ యూ మందారం. సేమ్ టు యూ మరోసారి చెప్పి పైకి లేస్తుంది జెస్సీ. ఏయ్, నాకు ఇలానే బాగుంది, ఉండు, అయినా నీకే పెయిన్ క్యారీ చేసేది నేను అంటూ ఆమెను మరింత తన గుండెల్లో పొదుపుకుంటాడు. సరే అని అతని చుట్టూ చేతులు వేస్తుంది జెస్సీ. అకున్ బాధగా ఉంటే నిశాంత్ తనకి పప్పీ గురించి అన్ని విషయాలు చెప్తాడు. పప్పీ జీవితం బాగుండాలని అనుకున్న తనకు ఇప్పుడు పప్పీ లేదు అని అంటాడు నిశాంత్. ఆమె సామ్రాజ్యం ఏమయ్యింది, పాకిస్తాన్ వెళ్తే తెలుస్తుందని మనసులో అనుకుంటుంది అకున్. ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు వెళ్ళొచ్చు, నీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్ అని నచ్చ చెప్పడంతో కష్టంగా నిశాంత్ చూపించిన రూమ్లోకి వెళ్తుంది. ఫేస్ వాష్ చేసుకొని బాధగా బెడ్ మీద వాలుతుంది. మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా తన వల్ల కావటం లేదు. పప్పీ లేదన్న నిజం అసలు డైజెస్ట్ అవ్వడం లేదు. అంత అందమైన ప్రేమ కథ అర్ధాంతరంగా ముగిసింది. ఒక ప్రిన్స్ని అలా రేప్ చేసి చంపడం ఏంటి అన్న బాధ ఆమెను ఉండనివ్వడం లేదు. నిశాంత్ తన రూమ్కి వెళ్ళి ఆసిమ్కు కాల్ చేస్తాడు. అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్న ఆసిమ్ ఫస్ట్ కాల్కే లిఫ్ట్ చేస్తాడు. నిష్, చెప్పరా, లడ్డు ఉందా, తనకి నిజం చెప్పావా ఆతృతగా అడుగుతాడు ఆసిమ్. ఆసిమ్, చెప్పానురా, బట్ తను చాలా అప్సెట్ అయ్యింది. తనని నార్మల్ చేయడం ఎలా, నిన్ను మీట్ అవ్వాలని అంటుంది. ఏం చెయ్యాలిరా అని నిశాంత్ అడుగుతాడు. ఆసిమ్ 2 నిమిషాలు సైలెంట్గా ఉండి, నిజాన్ని నేనే యాక్సెప్ట్ చేశాను, అలాంటిది లడ్డు ఎంతరా అని బాధగా చెప్తాడు ఆసిమ్. నిశాంత్ కూడా బాధపడుతూ, సారీరా, అందరికీ మంచి చేసే నువ్వే ఇలా అని ఇంకేం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు నిష్. లడ్డూని జాగ్రత్తగా చూసుకో, తనని 2 డేస్ అక్కడే ఉండనివ్వు. ఆంటీ వచ్చాక చూశాక ఆంటీకి లడ్డూ నచ్చితే నీకు ఇష్టమైతే ఇద్దరికి మ్యారేజ్ చెయ్యాలి. డాడీ ఇదే కోరుకున్నాడు, ప్లీజ్ రా అని అంటాడు ఆసిమ్. నాకు అకున్ నచ్చిందిరా, తన కోసం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇంతకీ అంకుల్ ఎలా ఉన్నారని అడుగుతాడు పప్పీ ఫాదర్ కోసం. అంకుల్ హెల్త్ అస్సలు బాగాలేదు, లాస్ట్ 2 డేస్ అంటున్నారు. సో ఆయన పోయేలోపు అతని చివరి కోరిక తీర్చాలని ఇండియాకి తీసుకువచ్చానని ఆసిమ్ అంటాడు. బాధగా ఆయనకు క్యాన్సర్ అటాక్ అయ్యింది అని చెప్తూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.